వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇట్స్ సంతోష్ స్టైల్. ఈరోజు మేము డీమార్ట్లో షాపింగ్ చేయడానికి వెళ్ళాం. ఇక్కడ మనకు నెలకు సరిపోయే సరుకులు ఇక్కడ మనకు అందుబాటులో దొరుకుతుంది. ఈరోజు మా అమ్మ ఈ డీమార్ట్ని చూసి చాలా ఆశ్చర్యపోయింది. ఎందుకంటే ఒకప్పుడు దాదాపు 25 సంవత్సరాల కిందట కిరాణా కొట్టు, జనరల్ స్టోర్స్, షాపులు ఉండేవి. ఏదో ఒక చోట ఇలాంటి సూపర్ మార్కెట్లు ఉండేది. ఇప్పుడు పెద్ద పెద్ద షాపింగ్ మాల్ లాగా మన డిమార్ట్ కూడా అందుబాటులోకి వచ్చింది. ఇక్కడ మా అమ్మ ప్రతి ఒక్క ఐటెంలు చూసి చాలా షాక్ అయిపోయి ఆశ్చర్యపోయింది. ఎందుకంటే ఒకప్పుడు ఇలాంటి ఐటమ్స్ ఉండలేకపోతుంది. జనరేషన్ బట్టి కొత్త ప్రోడక్ట్స్ మార్కెట్లోకి వచ్చాయి. కానీ ఇక్కడ మా వాళ్ళు నెలకు సరిపోయే సరుకులు వాళ్ళకు నచ్చిన ఐటమ్స్ కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఎన్నో రకాల షాంపూలు, ఎన్నో రకమైన ఆయిల్ ప్యాకెట్స్ చాలా ఇక్కడ అందుబాటులో ఉంటుంది. ఇక్కడ టీ కప్స్ కూడా చాలా తక్కువ రేట్లో ఉంది. ఇక్కడ మా అమ్మ టీ కప్స్ చూసి చాలా షాక్ అయిపోయింది. ఎందుకంటే చిన్నగా ఉన్నప్పుడు స్టీల్ గ్లాసులు మనం టీకి వాడుకునేది. కానీ ఇప్పుడు ఎన్నో రకాల కప్స్ కూడా మార్కెట్లోకి అందుబాటులో వచ్చాయి. కేవలం 30 రూపాయలకి ఈ కప్పులు అందుబాటులో ఉంది. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, 29 రూపాయలు. ఇక్కడ ఫ్లవర్ వాష్లు కూడా చూసి మా అమ్మ చాలా షాక్ అయిపోయి ఆశ్చర్యపోయింది. ఎందుకంటే చూశారు కదా, ఎన్నో రకాల ఫ్లవర్స్ కూడా ఇక్కడ మాకు డిమార్ట్లో దొరుకుతూ ఉన్నాయి. ఇక్కడ మనకు పండుగలు వచ్చినా సరే, ఫెస్టివల్స్ ఉన్నా అప్పుడు మంచి మంచి ఆఫర్లు మనకు డిమార్ట్లో అందుబాటులో ఉంటుంది. కానీ మనం ప్రతి శనివారం, ఆదివారం మాత్రం చాలా రద్దీగా ఉంటుందండి. ఇక్కడ నాకు ఒక ఐటెం దొరికింది, టాయ్ తోటి నేను ప్రెస్ చేస్తుంటే ఒక్కొక్క గేమ్ సౌండ్ కూడా భలే వచ్చిందండి. చిన్న ఉన్నప్పుడు మనం గరిటెలు తీసుకొని స్టీల్ గిన్నెలపై కొడితే ఒక్కొక్క ఐటెం కొడితే ఎలా సౌండ్ వస్తుందో అలాంటిది. చూశారు కదండి, మా అమ్మ కూడా ట్రై చేసింది. సౌండ్ భలే వస్తుందని నవ్వుతుంది. ఇప్పుడు మేము ఇక్కడ ప్లాస్టిక్ ఐటమ్స్ చూసాము. కానీ చాలా రకమైన ప్లాస్టిక్ ఐటమ్స్, టిఫిన్ బాక్సెస్, మరి బకెట్స్, చైర్స్, ఎన్నో రకమైన ప్రోడక్ట్స్ ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నాయి. చూశారు కదండి, మా వాళ్ళు తమ టిఫిన్ బాక్స్ల కోసం, కర్రీస్ కోసం ప్లాస్టిక్ ఐటమ్స్ చూస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ పోపు డబ్బాలు కూడా ప్లాస్టిక్లో మనకు కిచెన్ సంబంధించిన ఐటమ్స్ కూడా ఇక్కడ మనకు అందుబాటులో ఉంటాయి. డిమార్ట్ అంటే ప్రతి ఒక్క ఊర్లో, సిటీలో మాత్రం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మేము పైనుంచి ఇప్పుడు కిందికి వచ్చాము. ఇక్కడ కింద మనకు సాధారణంగా ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క ఐటమ్ ప్రోడక్ట్స్ అమ్ముతూ ఉంటారు. ఒక్కొక్క ఫ్లోర్లో బట్టలు, సెకండ్ ఫ్లోర్లో ప్లాస్టిక్ టైర్స్ ఐటమ్స్, థర్డ్ ఫ్లోర్లో జనరల్ ఐటమ్స్ ఇక్కడ అమ్ముతారు. ఇక్కడ మాత్రం మేము గ్రౌండ్ ఫ్లోర్లోకి వచ్చాక మన కిచెన్ సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ అందుబాటులో ఉంటాయి. అన్నీ లూజ్ ప్రోడక్ట్స్ అండి. ఏంటంటే ఉప్పు, చక్కెర, కందిపప్పు, ఫుడ్ ఐటమ్స్ అన్నీ లూజ్లో దొరుకుతాయి. దానికి మనం 2 kgs, 5 kgs, 1 kgs కవర్స్ తీసుకొని మనకు ఎంత కావాల్సింది అంత వేసుకొని దానికి వెయిట్ మిషన్ ద్వారా మనకు ప్రైజెస్ మాత్రం వేస్తూ ఉంటారు. ఇక్కడనేమో ప్రతి ఒక్క ఐటము మనకు అవసరమైన ఐటమ్స్ కొన్ని తీసుకున్నామండి. కందిపప్పు, చక్కెర, మినపప్పు అలాంటి ఐటమ్స్ కొన్ని తీసుకొని వెయిటింగ్ కోసం చేస్తూ ఉన్నాం. ఇక్కడ మా అమ్మ ఏం చేసిందంటే, చాలా సామాన్ ఉంది కాబట్టి వెయిట్ మిషన్ ట్రాలీ తీసుకుంది. ఇక్కడ వాళ్ళు లేరు కాబట్టి ఇక్కడ మనమే జస్ట్ ఎందుకు వాళ్ళకు ఇబ్బంది పెట్టాలని చెప్పి ఇక్కడ మేము అన్ని ప్రతి ఒక్క ఐటెంలు ఎంతెంత వెయిట్ ఉన్నాయని ఇక్కడ నేను చెక్ చేసుకున్నామండి. చూశారు కదా ఎలా చెక్ చేసుకుంటున్నామో. మా మమ్మీ ఏం చేసిందంటే, బాస్కెట్ పట్టుకోలేక ఇబ్బంది పడతారని చెప్పి ఏకంగా ట్రాలీ తీసుకొని వచ్చేసింది. దాంట్లో సామాన్ అంతా పెట్టేసి
దొబ్బుతూ ఉంది. కానీ చాలా అద్భుతమైనది వాతావరణం అండి, చాలా నచ్చుతుంది. ఎప్పుడైనా మీరు కూడా డిమార్ట్కి వెళ్తే ఒకసారి ట్రై చేయండి. షాపింగ్ అనేది చాలా అద్భుతంగా ఉంటుందండి. మనకు ప్రతి ఒక్క రీజనబుల్ రేట్స్ ద్వారా డిమార్ట్ వాళ్ళు మనకు సేల్ చేస్తారు. మంచి మంచి ప్రోడక్ట్స్ కూడా ఉంటాయండి. ఇక్కడ బ్యాంబిమోన్ కూడా మా అమ్మ చిన్నగా ఉన్నప్పుడు సేమియా ప్యాకెట్, సేమియా అనేది ఇప్పుడు సాధారణంగా సేమియానే అంటాము మనం కూడా, అలాంటిది. కానీ పెద్ద పెద్ద ప్యాకులు అప్పుడు ఓన్లీ హాఫ్ కేజీ 1 కేజీ, ఇప్పుడు డిమార్ట్లో కూడా పెద్ద పెద్ద ప్యాకెట్స్ కూడా అందుబాటులో ఉంటున్నాయండి. ఇక్కడ మా వాళ్ళు అన్నీ తీసేసుకున్నారు. ఏ టీ పౌడర్ బాగుంటుంది నన్ను అడిగితే మీకు నచ్చింది తీసుకోండి, చాలా రకాలు ఉన్నాయి కదా అని చెప్పాను. కానీ అదే చూస్తూ ఉన్నారు, ఏది తీసుకుంటే బాగుంటుంది అది అని చూస్తున్నారు. కానీ ఈరోజు మాత్రం క్రౌడ్ మాత్రం చాలా చాలా ఉందండి. ఇప్పుడు మా వాళ్ళు బిల్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. బిల్ పేమెంట్ చేయాలి. ఇప్పుడు చూస్తున్నారు ఎంత క్రౌడ్ ఉన్నారు. ఇక్కడ బిల్లు మాకు మినిమం 5,000 దాకా బిల్ అయిందండి. అసలు మేమే షాక్ అయినాం. 5,000 బిల్లు మా అంటే 2 నెలలు 3 నెలల సరుకులు వస్తాయని. కానీ ఇప్పుడు చూశారు కదండి, ఇక్కడ బిల్ పేమెంట్ అయిపోతుంది. నా ఛానల్ ఒకటి నచ్చితే మాత్రం ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి వీడియోస్ మళ్ళెన్నో పెడుతూ ఉంటాను, దయచేసి చూడండి. ఇప్పుడు మాకు బిల్ అయిపోయిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.